యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తుల బోధన శీర్షిక ద్వారా దేవుని వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే గనక, ఇక్కడ స్త్రీ అయిన మరియ యేసుక్రీస్తు ప్రభువారికి మిక్కిలి విలువ గల అత్తరును తీసుకువచ్చి ఆయనకి పూయడము, సమర్పించడము జరిగింది. అయితే దీన్ని యేసుక్రీస్తు ప్రభువారు కొనియాడుతూ, ఈ విషయాన్ని కొనియాడుతూ ఏమంటున్నారంటే, ఈమె తన శక్తి కొలది చేసినది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ప్రశంసించడానికి ఒక కారణం ఏంటి అంటే, ఆమె తన శక్తి కొలది చేసినది. ఈనాడు మనము చేసే పనులు దైవికంగా మనం చేసే పనులు, భక్తి మార్గంలో కొనసాగడానికి, దైవికంగా ఎదగడానికి, దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనము మన శక్తి కొలది చేసేవారుగా మనము ఉండాలి. మన శక్తిని దాచుకునేవారుగా మనం ఉండకూడదు. మన శక్తిని సంపూర్ణంగా ఉపయోగించేవారుగా మనం ఉండాలి. మన శక్తి కొలది మనం ప్రయత్నించేవారుగా ఉండాలి. దేవుని పరిచర్య చేసే విషయంలోనే కాదు, మనం పాపాన్ని ఎదిరించడం విషయంలో, సాతాన్ని జయించడం విషయంలో, ఈ లోకములో మనకి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో, అవరోధాలుగా ఉన్నాయో, భక్తి మార్గంలో ఎదగకుండా, దేవుని యొద్దకు రాకుండా ఏవైతే ఆటంకంగా మారిపోయినాయో, వాటిని మనము ఎదిరించడానికి, అధిగమించడానికి మనము మన శక్తినంతా కూడగొట్టిన మనము ప్రయత్నము చేయవారుగా మనం ఉండాలి. మన శక్తినంతా ఉపయోగించేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో పూర్ణ శక్తితో మనము వెంబడించువారుగాను, పూర్ణ శక్తితో మనము ప్రేమించువారుగాను మనం ఉండాలి. లోకసువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలంటే నువ్వు పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో పూర్ణ శక్తిని మనం ఉపయోగించాలి. అంతేకాదు శరీర కార్యాలను, శరీర ఆశలను మనము ఎదిరించే విషయంలో మనము పూర్ణ శక్తి, నీ శక్తినంతా కూడా నువ్వు ఉపయోగించాలి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరిగింది. ఆనాడు యోసేపు పాపాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి తన శక్తినంతా ఉపయోగించి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. మన శత్రువుని జయించాలంటే నీ శక్తినంతా ఉపయోగించాలి గానీ, శక్తిని దాచుకుంటే గనక మనం ఓడిపోయే అవకాశం ఉంది. పూర్ణ శక్తితో ఈ లోకంలో మనము భక్తిగా జీవించడం మామూలు విషయం కాదు. పాపాన్ని జయించడం మామూలు విషయం అయితే ఏం కాదు. నువ్వు వాటిని జయించాలంటే నీ పూర్ణ శక్తిని ఉపయోగించాలి. కొంచెం కొంచెంగా శక్తిని ఉపయోగిస్తే నువ్వు చేయలేవు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన పరిచర్య, ఆయన పూర్తిగా శక్తినంతా ఉపయోగించి ఆయన ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు ప్రయత్నము చేయగలడో, ఎంతవరకు తిరగగలడో ఆయన శక్తినంతా ఉపయోగించి ఆయన పరిచర్య చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈనాడు నువ్వు దేవుని పనిలో నువ్వు నీ శక్తినంతా ఉపయోగిస్తున్నావా? నీ సమయాన్నంతా ఉపయోగిస్తున్నావా? నీ బలానంతా ఉపయోగిస్తున్నావా? నీ శక్తి కొలది నువ్వు ఎంతవరకు చేయగలగో అంతవరకు చేయి. నీ స్థాయి ఎక్కువగా ఉండి నువ్వు చేసే పని తక్కువగా ఉండకూడదు. నీకు శక్తి ఉంది, కానీ ఆ శక్తినంతా నువ్వు ఉపయోగించట్లేదు. నువ్వు ఎదిరించగలవు, నువ్వు జయించగలవు, కానీ నువ్వు శక్తినంతా ఉపయోగించట్లేదు. ఆ మంట తన శక్తి కొలది చేసిందంట. ఆమె ఎంతైతే ఇవ్వగలదో, ఎంతైతే తీసుకురాగలదో, ఎంతైతే చేయగలదో అంతా చేసిందంట. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ భక్తిలో ఎదగడానికి నీకు శక్తి ఉన్నా కానీ నువ్వు దాన్ని దాచుకుంటున్నావు కానీ పూర్ణంగా ఉపయోగించట్లా. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్న మనము పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి మన శక్తినంతా ఉపయోగించాలి. మన శక్తినంతా ఉపయోగించకపోతే మనం పరిశుద్ధంగా జీవించలేం. ఈనాడు చాలామంది వారి శక్తిని ఉపయోగించక ఏమైపోతున్నారయ్యా అంటే అపవిత్రపరచబడుతున్నారు. పరిశుద్ధంగా జీవించడానికి వారి శక్తి అంతా ఉపయోగించట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ భక్తి పూర్ణ శక్తితో ఉండాలి.
నువ్వు దేవుణ్ణి పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఈనాడు భక్తి చేయవారు చేస్తున్నారు గానీ, శక్తితో చేయట్లేదు. దేవుని శక్తితో చేయట్లేదు. శక్తిని ఉపయోగించట్లేదు. శక్తికి మించిన పోరాటం మన ముందు ఉండగా, మనం పూర్ణ శక్తిని ఉపయోగించి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే గనక, దేవుడు గూడా మనకి సహాయం జేస్తాడు. నువ్వు ఉపయోగించకుండా నీ శక్తిని దేవుని సహాయం అడిగితే, అది అవివేకపు పని అవుతుంది. ఈనాడు నువ్వు సాతాన్ని జయించడానికి, అపవాదిని జయించడానికి, ఆటంకాలను జయించడానికి ఈ భక్తి మార్గంలో నువ్వు చేయాల్సిన పనేంటంటే, పూర్ణ శక్తితో నువ్వు భక్తి చేయాలి. పూర్ణ శక్తితో నువ్వు ఎదిరించాలి. కాబట్టి దేవుడు మనందరికీ కూడా పూర్ణ శక్తిని ఉపయోగించి కృపను అనుగ్రహించును గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయనా. వారిలో ఉన్న శక్తిని వారికి తెలియజేయండి ప్రభా. అయా వారిలో ఉన్న శక్తిని మొత్తం అంతా ఉపయోగించి ప్రభా, ఈ లోకంలో భక్తి కొనసాగించడానికి నాయనా వారికి జ్ఞానము, వివేకము దయచేయండి ప్రభా. అయా శక్తినంతా కూడగట్టి ప్రభువానైనా నిలబట్టగల ప్రభువనైనా నిలబడగల శక్తి దయచేయమని కోరుకొనుచు ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.